హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరగనున్న సన్ రైజర్స్ హైదరాబాద్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు మ్యాచ్ చుట్టూ ఇప్పుడు మరో పెద్ద వివాదం చెలరేగింది. మ్యాచ్ పై ఎంత క్రేజ్ ఉందో టికెట్ల కోసం జరుగుతున్న హడావిడి చూస్తే అర్థమవుతుంది. కానీ ఈ క్రేజ్ ని కొంతమంది కేటుగాలు క్యాష్ చేసుకుంటూ బ్లాక్ టికెట్లు దందాకు తెరలిపడం ఇప్పుడు తీవ్ర చర్చకు దారితీసింది. ఉప్పల్ రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్ కు అభిమానుల అసాధారణ స్థాయిలో డిమాండ్ నెలకొంది. ఎందుకంటే ఇది కేవలం లీగ్ మ్యాచ్ మాత్రమే కాదు, ప్లే ఆఫ్ అవకాశాల దృష్ట్యా రెండు జట్లకి అత్యంత కీలకమని పోరు. ఒకవైపు విరాట్ కోహ్లీ ఫామ్, మరోవైపు హైదరాబాద్ జట్టు హోమ్ గ్రౌండ్ అడ్వాంటేజ్, ఇవన్నీ కలిసి మ్యాచ్ హై వోల్టేజ్ ఫైట్ గా మార్చేశాయి. టికెట్ల అమ్మకాలు ప్రారంభమైన కొద్ది నిమిషాల్లోనే ఆన్లైన్ లో సోల్డ్ అవుట్ చూపించడంతో అభిమానులు అనుమానాలు మొదలయ్యాయి. చాలా మంది ఫ్యాన్స్ ఒకే మాట చెప్తున్నారు, సైట్ ఓపెన్ చేయగానే టికెట్లు లేవని చూపించింది, కానీ అదే టికెట్లు బయట 3 రెట్ల ధరలకు ఎలా దొరుకుతున్నాయి అని ప్రశ్నిస్తున్నారు. ఇప్పుడు సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ లో భారీగా టికెట్లు బ్లాక్ మార్కెటింగ్ జరుగుతుందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. సాధారణంగా 2000 రూపాయల టికెట్ను 5000 నుంచి 8000 వరకు విక్రయిస్తున్నట్లు సమాచారం. కొన్ని ప్రీమియం స్టాండ్ టికెట్లు అయితే 10,000 దాటినట్టు ఫ్యాన్స్ చెప్తున్నారు. ఇక్కడ అసలు సమస్య ఏంటంటే అధికారికంగా టికెట్ ధరలు ఒకేలా ఉంటే బ్లాక్ మార్కెట్ లో మాత్రం డిమాండ్ పేరుతో భారీగా ధరలు పెంచేస్తున్నారు. ఇది సాధారణ అభిమానులకు పెద్ద భారం అవుతుంది. మధ్యతరగతి కుటుంబాలు, యువత, ముఖ్యంగా కోహ్లీ అభిమానులు మ్యాచ్ ను ప్రత్యక్షంగా చూడాలనే ఆశతో అధిక ధరలు పెట్టి టికెట్లు కొనాల్సిన పరిస్థితి వస్తుంది. ఇలాంటి పరిస్థితులు ఎందుకు వస్తున్నాయంటే పెద్ద మ్యాచ్ల సమయంలో టికెట్ల సరఫరా కంటే డిమాండ్ అనేక రేట్లు ఎక్కువగా ఉండటంతో ఒక కారణం. మరోవైపు కొన్ని టెక్నికల్ లోపాలు, బల్క్ బుకింగ్లు, ఫేక్ అకౌంట్లు, ఆటో బ్యాట్ వాడటం వల్ల అంశాలు కూడా టికెట్లు నిజమైన అభిమానులకు అందకుండా చేస్తున్నాయని టెక్ నిపుణులు చెప్తున్నారు. కొంతమంది ముందుగానే భారీ సంఖ్యలో టికెట్లు బుక్ చేసి తర్వాత వాటిని సోషల్ మీడియా, వాట్సాప్ గ్రూపులు, టెలిగ్రామ్ ఛానల్ ద్వారా అధిక ధరలకు విక్రయిస్తున్నారని సమాచారం. ముఖ్యంగా ఐపీఎల్ లాంటి హై క్రేజ్ ఈవెంట్స్ లో ఈ దందా ప్రతి ఏడాది కనిపిస్తున్నప్పటికీ ఈసారి ఉప్పల్ మ్యాచ్ విషయంలో మరింత తీవ్రంగా బయటపడుతుంది. ఇదే విషయంపై హైదరాబాద్ పోలీసులు కూడా సీరియస్ అయ్యారు. బ్లాక్ టికెట్లు అమ్మడం, నకిలీ టికెట్లతో మోసాలు చేయడం చట్టరీత్యా నేరమని స్పష్టం చేశారు. ఇప్పటికే నగరంలోని కొన్ని ప్రాంతాల్లో బ్లాక్ టికెట్స్ దందా నిర్వహిస్తున్న వ్యక్తులను గుర్తించి కేసులు నమోదు చేసినట్లు తెలుస్తుంది. పోలీసులు మరో కీలక హెచ్చరిక కూడా జారీ చేశారు. సోషల్ మీడియాలో కనిపించే ప్రతి టికెట్ నిజమైన నమ్మొద్దని, అధికారిక ప్లాట్ఫామ్స్ ద్వారానే టికెట్లు కొనాలని సూచించారు. ఎందుకంటే గతంలో ఫేక్ క్యూఆర్ కోడ్లు, డూప్లికేట్ టికెట్లతో అభిమానులు మోసపోయిన ఘటనలు కూడా నమోదయ్యాయి. ఇక అభిమానులు ఆ విధానం మరోలా ఉంది. టికెట్లు అందుబాటులో ఉండక ముందే బ్లాక్ మార్కెట్ లో ఎలా వెళ్తున్నాయి, కొంతమందికి ముందుగానే యాక్సెస్ ఎలా ఉంటుంది, సిస్టమ్ లో ఎక్కడ లీకేజ్ జరుగుతుంది అంటూ ప్రశ్నిస్తున్నారు. పారదర్శకమైన టికెటింగ్ సిస్టమ్ అవసరమైన డిమాండ్ అని చెప్తున్నారు. ఒకప్పుడు స్టేడియానికి వెళ్లి మ్యాచ్ చూడటం అంటే కుటుంబంతో కలిసి ఆస్వాదించే స్పోర్ట్స్ ఎక్స్పీరియన్స్. కానీ ఇప్పుడు అది కొంతమందికే పరిమితం అవుతుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. భారీ ధరల కారణంగా అసలు అభిమానులు స్టేడియం బయటే మిగిలిపోతున్నారు. మరోవైపు ఈ హైప్ మొత్తం మ్యాచ్ కే మరింత క్రేజ్ తీసుకొస్తుంది. ఎస్ఆర్హెచ్ వర్సెస్ ఆర్సీబీ పోరు కేవలం గ్రౌండ్ పైనే కాదు, టికెట్ల మార్కెట్ లో కూడా హాట్ టాపిక్ గా మారిపోయింది.